ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలో 150వ కీర్తన 6వ వచనం చివరి మాటను చదువుకుందాం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుని వాక్యంలో దేవుణ్ణి స్తుతించాలంట. దేవుణ్ణి స్తుతించుడి అని పలుకుచున్నాడు. నిజంగా ఎంత సంతోషకరమైన మాట. మన జీవితాల్లో దేవుని స్తుతించటం, దేవుని గణపరచటం, మన నోరారా ఆయన్ని స్తుతించటం ఎంత మంచిది. యెహోవాను స్తుతించటం మంచిది అని దావీదు రాస్తాడు. చూడండి, ఇక్కడ 4 ప్రశ్నలు ఉన్నాయి ఈ కీర్తనలో, 150వ కీర్తనలో. దేవుణ్ణి ఎక్కడ స్తుతించాలి, ఎందును బట్టి స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎవరు స్తుతించాలి అనే మాటలు మనం గనక చూస్తే, పరిశుద్ధ ఆలయములో ఆకాశ విశాలముందు ఆయన్ని స్తుతించాలంట. పరాక్రమ కార్యములను బట్టి, ప్రభావం బట్టి స్తుతించాలంట. బూరధ్వనితోనూ, స్వరమండలములతోనూ, తంబూర తంతి వాయిద్యాలతో, మోగు తాళములతో, గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించాలి. ఎవరు స్తుతించాలి? సకల ప్రాణులు, జంతువులు, పక్షులు, భూరాజులు, సమస్తము కూడా మరి దేవుడు కలగజేసినవి ఏదైనా సరే దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆ దేవుణ్ణి స్తుతించుట్లో ఉన్న మహిమ కార్యం గొప్పది. చూడండి, మన పితరుల కాలంలో ఇశ్రాయేలీలు, యెహోషువ ఇశ్రాయేలీలు నడిపిస్తున్నటువంటి కాలంలో యోర్దాను నదిని దాటిన తర్వాత యెరికో యొద్దకు వచ్చినప్పుడు ఎత్తైన ఆ ప్రాకారములను పడగొట్టడానికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే స్తుతించుట అనే మాట. నిజంగా వారు 7 దినమునకు 7 మార్లు ప్రదక్షిణ చేస్తూ, చివరి దినంలో 7వ దినంలో 7 సార్లు ప్రదక్షిణ చేసి 7వసారి బూరలు ఊదుతూ దేవుణ్ణి గొప్పగా కేకలు పెడుతూ నోరారా దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ ఎత్తైన ప్రాకారములు, ఆ శత్రువు యొక్క కోటగోడలు కూలిపోయాయి. వారికి విజయం అనుగ్రహించబడింది. ఆ శత్రువులను నిర్మూలం చేసి యెరికో పట్టణంలో ప్రవేశించారు. ఎంత గొప్ప ఆధిక్యత! ఏమీ యుద్ధం చేయకుండా దేవుడు శత్రువును, అపవాదిని, సాతాను ఓడించాడు. నిజంగా నా జీవితంలో కూడా మనము దేవుణ్ణి స్తుతించే అనే ఆ స్తుతి యాగమును గనక రోజు ఉదయం మొదలుకొని రాత్రి పనుకునే వరకు దేవుణ్ణి స్తుతించటం, దేవునికి స్తోత్రములు చెప్పటం, నోరారా దేవుణ్ణి స్తుతియాగం చేయటం మనకేమిస్తుందంటే, మనకు ఎదురొడ్డుతున్న అపవాది, సాతాను, శత్రువు, బలమైన ఆ దుర్గము, అపవాది యొక్క కోటగోడలు కూల్చబడతాయి. మనము విజయం నొందుతాం. మన కార్యములన్నీ కూడా చక్కబరచబడతాయి. అపవాది తెచ్చిపెట్టు ప్రతి అపాయము, శోధన, శత్రు యొక్క కార్యాలన్నీ కూడా నశింపజేయబడతాయి. కాబట్టి యుద్ధం చేయకుండానే మనం గెలవచ్చు దేవుణ్ణి నోరారా స్తుతించటం ద్వారా. ఎంత గొప్ప అద్భుతం! కాబట్టి ప్రియుడా, నా జీవితంలో ఒక మంచి గొప్ప అలవాటు నీకు నాకు ఉండాలి. ఏం అలవాటు అంటే, దేవుణ్ణి మనసారా సంతోషంతో, ఆనందంతో కేకలు వేస్తూ స్తుతించాలి. ఆనందంతో దేవుణ్ణి స్తుతించాలి. హృదయమారా ఆయన్ని స్తుతించాలి. ఆయన్ని స్తుతించట్లో అపవాది మీద జయం ఉంది, శత్రువు మీద విజయం ఉంది, నెమ్మది ఉంది. ప్రాకారములు కూల్చబడతాయి, విజయం ఉంది. కనుక మరొకకు ప్రతిదినము దేవుని స్తుతించటం ఈ దినం నుంచే ప్రారంభించు. నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో ఎక్కలేని ఎత్తైన కొండకు దేవుడు ఎక్కిస్తాడు. శత్రువు ఓడిపోద్ది, విజయం పొందుతాం. ఈ మర్మం చాలా గొప్పది. ఈ అనుభవం మనం కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరిచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రములు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడని పలికిన దేవుడు నిజముగా ప్రభువా, నోరారా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నిన్ను స్తుతిస్తూనే ఉండాలి. రేయింబగళ్ళు నిన్ను స్తుతించడం మంచిది. యెహోవాను స్తుతించడం మంచిదని నీ దాసుడు దావీదు సెలవిస్తున్నాడు. యెహోషువ కాలంలో జరిగిన గొప్ప కార్యం, యుద్ధం లేకుండానే స్తుతించటాన్ని బట్టి ప్రాకారములు కూల్చబడ్డాయి, శత్రువు ఓడిపోయింది. మా జీవితాల్లో కూడా ఎన్నో విధాల శత్రు శోధనలు మాకు ఎదురవుతున్నప్పుడు ఉదయం మొదలుకొని రాత్రి వరకు నిన్ను స్తుతించడం ద్వారా
అయా అపజయాల నుంచి విజయాల మార్గం వైపు మరి శత్రువు యొక్క కోటగోడలు గుమ్మములు కూల్చే అనుభవం మేము కలిగి ఉంటామని చక్కగా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. వెనకాల బిడ్డల భవిష్యత్తును దీవించము, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచము. ఈ దినకాలము మరి బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరి తండ్రి, ఈ దినకాల పనుల భారంలో కూడా మీరు సహాయపడుతురండి. మీ పరిచయం నీరు కట్టి ఫలింపు చేయము, సంఘమును కాయము, సంఘంలో నూతన ఆత్మలు సమకూరుస్తురం, గొప్ప కార్యములు సంఘపక్షములు జరిగించి మీ దయను వాత్సల్యతను మా ఎడలో చూపుతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.